రేపు మే 13వ తారీఖున ఈ దర్శి నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మెజారిటీ ఎవరికి ఓటు వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ ప్రాంతంలో? యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా మదిశెట్టి వేణుగోపాల్ గారికి ఇక్కడ గెలిచి ఉన్నారు వైసీపీ తరఫున. మరి ఈసారి ఏంటి? ఈసారి పరిస్థితి అయితే మాత్రం గొట్టిపాటి లక్ష్మి గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ కారణాలు ఏంటంటే చేసిన పనులు కానీ అసమ్మత కానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి వైసీపీ పర్పస్గా. అందువల్ల అంటే మదిశెట్టి వేణుగోపాల్ మీద వ్యతిరేకత, లేదంటే పూర్తి వైసీపీ మీద వ్యతిరేకత? అసలు అధిష్టానం మీదనే వ్యతిరేకత అనమాట. మద్దిశెట్టి మంచివారే, కాకపోతే అక్కడ అధిష్టానం చేసే విధానాలు అన్నీ కరెక్ట్గా లేక ఈ పథకాలు అనేవి కొంతమందికి అందక రకరకాల కారణాల వల్ల ఈసారి అయితే ఎక్కువ చంద్రబాబు గారినే జనం కోరుకుంటున్నారు. ఇప్పుడు 4-5 చోట్ల, అంటే 4 అని కాదు, బయట వాతావరణం ఎలా ఉందంటే ఎక్కువ శాతము ఈ బాబు గారు వస్తేనే బాగుంటుంది, ప్రజలకి ఏదో మంచి జరుగుద్ది అనే ఒక ఆలోచనతోనే ఉన్నారు. కానీ బాబు గారి మీద అంత అసమ్మతత అయితే లేదు, అంటే ఎక్కడా లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం దర్శిలో విషయానికి వస్తే లక్ష్మి గారు 100% గెలుస్తారు, ఇంకా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బూచేపల్లి శివప్రసాద్ మీద మరి ఆయన కూడా గతంలో పనిచేస్తున్నాడు, 2014లో పోటీ చేస్తున్నాడు, మధ్యలో 2019లో సరే మిస్ అయింది అది. ఇప్పుడు నేను బలంగా ఉన్నాను, కార్యకర్తల బలం కూడా ఉంది, నా మీద సానుభూతి కూడా పనిచేస్తుంది, ఒకసారి ఓడిపోయిన కాబట్టి సానుభూతి కూడా పనిచేస్తుంది అని చెప్పేసి ఆయన కూడా కొంత కాన్ఫిడెన్స్ కొన్నట్టయితే కనిపిస్తోంది. సో ఆయన ప్రభావం ఏముండదా? అంటే బూచేపల్లి కుటుంబం కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారండి. ఒక సంవత్సరం ఒక 5 years వాళ్ళ ఫాదర్ చేశారు, తర్వాత శివప్రసాద్ గారు చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అతని దగ్గర విషయం ఎలా ఉంటుందంటే వాళ్ళని తీసారండి, ఏదైనా పని కావాలని పోయినా పలానా వెంకటరెడ్డినో పుల్లారెడ్డినో ఇంకో రెడ్డినో ఎవరినో తీసుకొచ్చుకుంటే కానీ పనులు జరిగే కాన్సెప్ట్ ఇంతకు ముందు రోజుల్లో. మరి ఇప్పుడు ఎలా ఉందనేది పూర్తిగా జనాలకు తెలిసే ఉంటుంది, మనం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ శాతం అయితే మాత్రం లక్ష్మి గారికి అవకాశం ఎక్కువ ఇస్తారండి. ఈ బూచేపల్లి వెంకయ్యమ్మ మీద కూడా కొంచెం మంచి ఒపీనియన్ ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు కదా, అదేం ఉపయోగపడదా మరి శివప్రసాద్కి? అంటే వైసీపీ కరుడు కట్టిన వైసీపీలు ఏదైనా చెప్తారు, ఇంకా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నేను వైసీపీ పార్టీ అయితే ఇక నేను వాళ్ళు మంచోళ్ళు వాళ్ళే అని చెప్తుంటారు. ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే మంచి జరిగిన వాళ్ళకేమో ఆయన దేవుడాలు కనపడతాడు. ఇప్పుడు ఏమి జరగని వాళ్ళకి, ఈ సామాన్యమైన ప్రజలకి ఎలా ఉంటుందంటే టీడీపీ వస్తేనే బాగుంటుందని ఒక కాన్సెప్ట్ ఉంది మైండ్లో ప్రతి ఒక్కరికి. నాకనే కాదు, ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి ఒకటే కాన్సెప్ట్, ఇప్పుడు కూటమి రావాలి, పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, ఈసారి పిఠాపురంలో కానీ చంద్రబాబు గారు గెలవాలి, లోకేష్ గారు గెలవాలి, ఇదే కాన్సెప్ట్తోనే ఉన్నారు. కానీ 100% అయితే టీడీపీ అనేది ఈసారి మాత్రం పనిచేస్తుంది. సో ఇక్కడ అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే తెలుగుదేశం హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా, వైసీపీ హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా? ఎక్కువ అయితే మన టీడీపీ హయాంలోనే ఈ దర్శి ప్రాంతం కానీ అన్నీ అభివృద్ధి జరిగిందండి. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ వచ్చింది గతంలో, అది టీడీపీ హయాంలోనే వచ్చింది, కానీ అది అటకెక్కిచ్చారు వాస్తవంగా, అసలు సూపర్ అనమాట అది. తర్వాత పార్క్ ఒకటి వచ్చింది, అది కూడా టీడీపీ హయాంలోనే వచ్చింది. ఇక్కడ బొట్లపాలెం దగ్గర ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఇది, బొట్లపాలెం దగ్గర వాగు మీద బ్రిడ్జి కట్టారండి, అది టీడీపీ హయాంలోనే జరిగింది. అంతకుముందు అయితే ఆ వాగులో దాదాపుగా చాలామంది చనిపోయిన విషయాలు కూడా తెలిసినవే, చాలామంది జారి పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ మాత్రం అది మాత్రం టీడీపీ హయాంలో చంద్రబాబు గారి ప్రోత్సాహంతో ఆ బ్రిడ్జి కట్టించారు. అది సూపర్ అండి, అది టీడీపీ ఉన్నంతకాలం చెప్పుకునే బ్రిడ్జి అది. అంటే అంతమంది కూడా చనిపోయే బ్రిడ్జిని కూడా, అంటే ఆ ప్లేస్లో చాలామంది చనిపోయారు, కానీ అది మాత్రం టీడీపీ హయాంలోనే జరిగింది. అది ఎవరు ఏంటనేది మనం చెప్పచ్చు కూడా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది. ఏదైనా టీడీపీ గవర్నమెంట్లోనే ఏ మంచి పనులు జరగాలన్నా జరుగుతున్నాయి ప్రజెంట్. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయి అంటే బటన్ నొక్కాం, డబ్బులు ఇచ్చాం, మీకు 10,000 ఇచ్చాం 10,000 ఇచ్చాం అంటున్నాం. మనం కష్టపడితే 10,000 సంపాదించుకుంటాం, అది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ప్రతి ఒక్కరికి సంవత్సరానికి నేను 10,000 వేసాను, అమ్మఒడికి 15,000 వేసాను, లేదంటే ఒక ఇస్త్రీ పెట్టే వాళ్ళకు 10,000 వేసాను. అది 10,000 వేసినప్పుడే 10,000 కనిపిస్తాయండి, తర్వాత 10,000 కనిపించవు. కానీ అభివృద్ధి మనకేదైనా ఒక కార్యక్రమం, ఇప్పుడు సపోజ్ ఈ ఏరియాలో దొనకొండ ఒకటి తీసుకుంటే, దొనకొండలో చాలా ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి, అంటే ఇండస్ట్రీ ఏరియా వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆ ఏరియాలో ఏదైనా ఒక 10 మందికి ఉపాధి కల్పించేది ఏదైనా ఒకటి కానీ పెట్టగలిగితే
ఆ ఏరియాలో కానీ ఈ చుట్టుపక్కల కానీ కొంతమంది ఉపాధి, ఇప్పుడు సపోజ్గా కియా అని ఒకటి తీసుకొచ్చి పెట్టారు కార్లు. ఇప్పుడు దానివల్ల చాలామంది కూడా జీవనం జరుగుతుంది, ఇబ్బంది లేకుండా హ్యాపీగా బతుకుతున్నారు దాని మీద. అలాగనే మన దొనకొండ ఏరియాలో చాలా విస్తీర్ణమైన ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో కానీ ఇండస్ట్రీ ఏరియా కానీ ఏదైనా కొంచెం ఒక పెద్దవాళ్ళు ఏదైనా కొంచెం ప్లాంట్లు కానీ ఇట్లా ఏదైనా ఏర్పాటు చేస్తే అందులో కొన్ని లక్షల మంది బతుకుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి గొట్టిపాటి లక్ష్మి వస్తే ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారు మీరు? 100% అనుకుంటున్నాం సార్ వాస్తవంగా. అంటే ఆ మేడం గారు ఇంతకుముందు మాకు పరిచయం లేదు, కానీ ఆమె మొన్న ఇక్కడ రీసెంట్గా ఒక హాస్పిటల్లో ఒక సర్జరీ కూడా చేశారు, మంచి గుర్తింపు వచ్చింది ఆ విషయంలో కూడా. మేడం గారు మేము 2-3 సార్లు బయట కూడా కలిసాము. విధానము, మాట్లాడే విధానం కానీ, ఆ నెమ్మదితనం కానీ, కలుపుకుపోయే గుణం కానీ మేడం గారిలో ఉన్నాయి. 100% అయితే గెలుస్తారు, ఇంకా దాంట్లో ఇంకా ఎలాంటి మార్పు లేదు. ఇక మెజారిటీ అంటారా, కనీసం 2-3 వేలతోనే బయటపడతారు, ఇంకా దాంట్లో తిరిగేం లేదు. అట్టని చెప్పి 40,000 50,000 వస్తాయని మనం ఏం చెప్పలేము. ఒక 2-3 వేల ఓట్లతోనే గెలుస్తారు, ఇక దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏదైనా సరే ఈ ఒక్క ట్రిప్ మాత్రం కూటమి అభ్యర్థి అయిన గొట్టిపాటి లక్ష్మి గారు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.